ప్రైజ్ ది లార్డ్. నీకోసం వేసే మాటని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈ రోజంతా దేవుడు తన సన్నిధిని తోడుగా నుండి చేసి మీ జీవితాల్లో అద్భుతమైన బలమైన కార్యాలు ప్రభు జరిగించును గాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనందరం కూడా ధ్యానిద్దాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపేను. ఆమేన్. ఒకసారి దగ్గరగా ఆమేన్ అని చెప్పండి ప్రియ దేవుని బిడ్డ. దేవాది దేవుడు మనందరి దోషాన్ని కూడా యేసయ్య మీద మోపి ఉన్నాడు. మనందరి పాపాలను కూడా ఆయన మీద మోపి ఉన్నాడు. ఎందుకు దేవుడు మనందరి దోషాలను ఆయన మీద మోపాడు అంటే, మొదటి ఆదాము ద్వారా భూమి మీదకి పాపం వస్తే కడపటి ఆదాము ద్వారా భూమి మీదకి నిత్య జీవం వచ్చింది. నిత్యము యుగయుగములు ఆయనతో మనం జీవించినట్లుగా, అంటే మొదటి ఆదాము ద్వారా పాపం ద్వారా మరణం వచ్చింది, కానీ యేసయ్య మన పాపముల నిమిత్తం మరణించి మనకు ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించి ఉన్నాడు. మనందరి దోషము కూడా ఆయన మీద మోపబడి ఉంది. ఎందుకంటే అక్కడ చూస్తే మనం అందరము గొర్రెల వలె త్రోవ త్రప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. అయితే యెహోవా మనందరి భారమును మనందరి దోషమును అతని మీద మోపెను. ఆమేన్. మనం గొర్రెల వలె త్రోవ తప్పిపోయి ఉన్నాం. ఎవరికి నచ్చినట్లుగా, ఎవరికి ఇష్టమైనట్లుగా వారు బ్రతుకుతా ఉన్నారు. ఎవరికి వారి హృదయానికి తోచినట్లుగా, మనస్సుకు తోచినట్లుగా అనేకులు వారి జీవితాన్ని కొనసాగిస్తుండగా, దేవుడు మనందరినీ రక్షించుటకై సర్వమానవాళి రక్షణ నిమిత్తమై ఒక్కసారి ఆయన రక్తము ద్వారా మనందరినీ కూడా ప్రభు విమోచించి ఉన్నాడు. పాపము నుంచి, లోకము నుంచి, అంధకార సంబంధమైన అధికారము నుంచి ప్రభు మనల్ని విడిపించి ఉన్నాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రభు మనల్ని నడిపించి ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, దేవుడు నిశ్చయంగా మనల్ని ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడుగా ఉంటాడని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే, దేవుడు తన స్వారూప్యంలో, తన పోలికలో దేవుడు ఎందుకు చేసుకుని ఉన్నాడంటే, తను మనల్ని ప్రేమించే దేవుడై ఉన్నాడు. చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఎవరు నన్ను ప్రేమించట్లేదు, ఎవరికి నేనంటే నచ్చదు, ఎవరికి నేనంటే ఇష్టం ఉండదు. నిశ్చయంగా ప్రియదేవుని బిడ్డ, లోకంలో ఎవరు నిన్ను ప్రేమించట్లేదేమో, లోకంలో నీకు ఎవ్వరూ లేరేమో, కానీ నీ కోసము యేసయ్య ఈ లోకానికి వచ్చి ఉన్న దేవుడు. ఆయన నిన్ను అత్యధికంగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి మహోన్నతుడును మహాగణుడును సర్వశక్తిమంతుడు అయినప్పటికీ ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించడానికి వచ్చిన దేవుడు ఆయన. నిశ్చయంగా ఎవరూ లేరని బాధపడక, కానీ ఈ లోకంలో ఉన్నవారు ఒకానొక పరిస్థితిలో కనుమరుగైపోతారు, కానీ నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు నీ కొరకై ఈ లోకానికి వచ్చిన దేవుడు. ఆయన నీ దోషము ఆయన మీద మోపబడి ఉంది. ఇకపైన నీ పైన పాపభారము లేదు, శాపము లేదు, ప్రతి దోషము కొట్టివేయబడింది. ప్రియదేవుని బిడ్డ, దేవుడు మనల్ని సంపూర్ణ పరిశుద్ధతలోకి మనల్ని మార్చుకొని ఉన్నాడు. తన పోలికలో, తన స్వరూపంలో ఉన్న మనల్ని తన స్వరక్తము ద్వారా దేవుడు మనల్ని విడిపించి ఉన్నాడు. యేసే మనల్ని విడిపించి ఉన్నాడు. ఈరోజు ప్రభు తండ్రి కుమారుడి పైన దోషాన్ని మోపి ఆయన నిశ్చయంగా మనందరినీ కూడా విడిపించి ఉన్న దేవుడై ఉన్నాడు. ఈరోజు యేసయ్యను బట్టి ప్రభుని స్తుతించండి ప్రియ దేవుని బిడ్డ. ప్రభు మన నిమిత్తం, ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో ఏ కపటము లేదు, ఆయనలో ఏ నింద లేనప్పటికీ ఆయన మన నిమిత్తము మరణానికి అప్పగింపబడి ఉన్న దేవుడై ఉన్నాడు. నిశ్చయంగా అందుకే ఆయన గురించి రాయబడి ఉంటది, వదకు తేబడిన గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉన్నట్లుగా ఆయన మన కొరకు ఆయన మౌనంగా ఉన్నాడంట. తన నోటన ఏ కపటం లేదంట. నిశ్చయంగా యేసయ్య మౌనంగా ఉన్నాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేయగలుగుతారా అని లోకానికి సవాలు విసిరిన యేసయ్య వారందరూ నిందలు వేస్తున్నా, వారందరూ వ్యతిరేకిస్తున్నా, వారందరూ పిడిగుద్దులు గుద్దుతున్నా, మొహం పైన ఒమ్మి వేస్తా ఉన్నా, అపహాస్యం చేస్తా ఉన్నా, యేసయ్య ఎందుకు మౌనంగా ఉన్నాడు తెలుసా? మనందరి కోసమే. మనందరి దోషాన్ని, ఆయన తప్పు చేశాడని కాదు, మనందరి దోషాన్ని,
మనందరి దోష శిక్ష ఆయన మీద వేయబడి ఉంది. మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 53 అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంటది, అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేశాను, అతడు తన్ను తానే అపరాధ పరిహార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమవును. ఆమె నిశ్చయంగా చూసినట్లయితే దేవుడు ఆయన నలగొట్టడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే మనందరినీ విడిపించడానికి తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా చేసుకొని ఉన్నాడు. ఆయన దీర్ఘాయుష్మంతుడైన దేవుడు. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలం చేయబడింది. దేవుని ఉద్దేశం అతని వలన సఫలం చేయబడింది. అందుకే మనం చూసినట్లయితే చివరిగా యేసయ్య చేసిన ప్రార్థనలు కూడా అంటూ ఉంటాడు, అయ్యా నీ చిత్తమైతే సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించు, ఆయనను నీ చిత్తమే సిద్ధించును గాక. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడండి. దేవుని ఉద్దేశాన్ని యేసయ్య సఫలపరచడానికి వచ్చాడు. ప్రభు అంటూ ఉంటాడు, నీ ఉద్దేశాలను నేను సఫలపరుస్తాను. మనతో వాగ్దానం చేస్తే యేసయ్య ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు తెలుసా? ఈరోజు యేసయ్య నామం అన్ని నామముల కంటే ఘనమైన నామంగా ఎందుకు మార్చబడింది తెలుసా? యేసయ్య మనకు మార్గమైన దేవుడు, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరని ఎలా చెప్పగలుగుతున్నాడంటే దేవుని ఉద్దేశాన్ని సఫలపరిచింది యేసయ్యే. అందుకే యేసు నామంలో మనం ఏది అడిగిన ప్రభు మనకు అనుగ్రహించే దేవుడు, తండ్రి మనకు అనుగ్రహించే దేవుడు అయినాడు. అందుకే యేసయ్య కూడా చెప్తా ఉంటాడు, తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. మన కొరకు ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని తన్ను తాను అపరాధ పరిహారార్థ బలిగా తన్ను తాను అప్పగించుకొని ఉన్నాడు. అతని వలన దేవుని ఉద్దేశము సఫలమైంది. నిశ్చయంగా యేసయ్య మన దోషాలను భరించాడు. దేవునికి కూడా అది ఇష్టమైంది. ఎందుకంటే మనల్ని విడిపించడానికి తన కుమారుణ్ణి మనకు అనుగ్రహించిన దేవుడై ఉన్నాడు. అదేవిధంగా చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఉంది, ఏలి అనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడు. ఆమె నిశ్చయంగా చూస్తే అనీతిమంతులమైన మన కొరకు మనము పాపులమును దుష్టులమును శత్రువులమై ఉండగానే క్రీస్తు తన ప్రేమను వెల్లడిపరిచి ఉన్నాడు. ఎట్లనగా అంటే మనందరి కొరకు ఆయన ముందుగానే మృతి పొంది ఉన్నాడు. నిశ్చయంగా శరీరం ముందు ఆయన చంపబడి ఉన్నాడండి. అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఉన్నాడు. అదేవిధంగా చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24-25 వచనాలు చూస్తే మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిదిరి, మీరు గొర్రెల వలె దారి తప్పితిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మనం గొర్రెల వలె దారి తప్పి ఉన్న వారము మనము యేసుక్రీస్తు వైపు తిప్పబడడానికి, మన హృదయము ఆయన తట్టు తిప్పబడడానికి కారణం ఏంటి అంటే ఆయన మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు తన శరీరమందు పాపములను మాను మీద మోసి ఉన్న దేవుడు ఆయన. మన కొరకు పాపాలని మోసాడండి. మనము నీతిమంతులుగా మార్చబడటకు, మనం పరిశుద్ధులుగా మార్చబడటకు ఆయన మన పాపాలను మాను మీద మోసి ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం గొర్రెల వలె దారి తప్పి ఉన్నాము. ఆయన వైపు తిప్పబడడానికి ఆయన క్రీస్తు యేసు తను తాను మన కొరకు అప్పగించుకొని ఉన్నాడు. ఎందుకు చాలాసార్లు మనం అంటూ ఉంటాం, నా ఒక్కడి కోసమే యేసయ్య చనిపోలేదండి, ప్రతి ఒక్కరి కోసము అన్నట్లుగా మాట్లాడుతుంటాం. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరి కోసం చనిపోయాడు. కానీ మన వ్యక్తిగతంగా మన ప్రతి ఒక్కొక్కరము దేవుని ఎదుట లెక్క చెప్పవలసిన నీతిమంతుని రక్తం మన కొరకు చిందింపబడి ఉంది. నీతిమంతుని రక్తాన్ని మనం ఆశ్రయిస్తున్నాం. నీతిమంతుని రక్తం, యేసు రక్తం ప్రతి పాపం నుండి విడిపిస్తూ ఉంటుంది. యేసు రక్తము దురాత్మ శక్తుల నుంచి విడుదల కలగచేస్తుంది. యేసు రక్తం మన వ్యాధి బాధలను తొలగించే రక్తము. ఆయన రక్తాన్ని గురించి మనం లెక్క చెప్పవలసిన వారిగా ఉన్నాం. ఎందుకంటే యేసయ్య చెప్తున్న చక్కటి మాట ఉపమాన రీతిగా ఆయన చెప్తా ఉంటాడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనం మనం చూస్తే, అటువలే మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది.
100 గొర్రెలు కలిగిన వ్యక్తి అంట 99 ఆ మారుమనస్సు అక్కర్లేదు, వాళ్ళు నీతిమంతులుగా జీవిస్తా ఉన్నారు. ఒక్కరు తప్పిపోతా ఉంటే, ఒక్క గొర్రె పిల్ల తప్పిపోతే ఆ గొర్రె పిల్ల కోసం 99 గొర్రెల్ని పక్కన పెట్టి ఆ గొర్రెల కాపరి ఎలా అయితే ఆ ఒక్క గొర్రె పిల్ల కోసం వెళ్తాడో అదే విధంగా 99 నీతిమంతుల ద్వారా కలగని సంతోషము ఒక్క పాపి మారు మనస్సు ద్వారా పరలోకమందు విందు కలుగుతుందంట. ఒక ఆత్మ రక్షింపబడితే పరలోకంలో విందు కలుగుతుందంట. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు నిన్ను బట్టి నీ ఒక్క నిమిత్తమే ప్రభువు నిశ్చయంగా నువ్వు పాపం నుంచి విడుదల పొందుకోవడానికి, నువ్వు మరణం నుంచి విడుదల పొందుకోవడానికి యేసయ్య తన ప్రాణాన్ని ఇచ్చి ఉన్నాడు. తనే మన పాపాన్ని మ్రాను మీద మోసి ఉన్నాడు. దేవుడు కూడా మనందరి దోషాన్ని, మనందరి పాపాన్ని ఆయన మీద మోపి ఉన్నాడని చాలాసార్లు ఇంట్లో తండ్రి కష్టపడుతున్నాడు అనుకోండి, తండ్రి కుటుంబం అంతటి కొరకు కష్టపడతా ఉంటాడు, చాలా త్యాగం చేస్తూ ఉంటాడు. అటువంటి తండ్రిని చూసి అంటా ఉంటాం ఏమనంటే, మన కోసం ఎంతో కష్టపడ్డాడు మన తండ్రి, మన కోసం ఎన్నో త్యాగాలు చేశాడు, ఎంతో కష్టం చేశాడు. కాబట్టి మన తండ్రికి మనం పేరు తెచ్చే విధంగా ఉండాలి, మన తండ్రికి సంతోషపరిచే వారిగా ఉండాలి, తండ్రికి ఇష్టమైన కుమారులుగా ఉండాలని ఈ లోకపు తల్లిదండ్రులకే మనం అంత నమ్మకంగా మనం ఉన్నప్పుడు, పరలోకపు తండ్రి మనం అడగక ముందే మన పాపాలను మ్రాను మీద భరించి తను తాను అప్పగించుకొని భయంకరమైన శిలువ మరణాన్ని తను రుచి చూచింది ఎందుకొరకంటే మన నిమిత్తమే. కాబట్టి మన కోసం ప్రాణం ఇచ్చిన యేసయ్యకు మనం ఇంకా నమ్మకంగా ఉండేవారిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు పాప భారం నీ మీద లేదు, నిశ్చయంగా ధైర్యం కలిగి ఉండు. ఆయన రక్తం ద్వారా దేవుడు మనని నీతిమంతులుగా మార్చి ఉన్నాడు, మనని పరిశుద్ధులుగా మార్చి ఉన్నాడు. నీ పాపములు ఒప్పుకున్న ఎడల ఆయన పరిశుద్ధుడును నమ్మకమైన వాడు కనుక మన పాపములని మనం పవిత్రులుగా చేసే దేవుడే అన్నాడు. ఒప్పుకొని ప్రభు సన్నిధిలో పాపాన్ని విడిచిపెట్టండి, పాపాలన్నిటి నుంచి ప్రభు మనని పరిశుద్ధపరిచి మనం నిలబెట్టే దేవుడే అన్నాడు. ధైర్యం కలిగి ఉండండి ప్రియ దేవుని బిడ్డ, మీ మీద ఏ దోషము లేదు, మనందరి దోషము యేసయ్య మీద మోపబడి ఉన్నది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎంత అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడారు. నిజమే అయ్యా, మా అందరి దోషం అయా క్రీస్తు యేసు మీద మోపబడి ఉంది. ఆయన తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు, తన్ను తాను అపరాధ పరిహార బలిగా విక్టునిగా చేసుకొని అయ్యా మా పాపాలన్నిటినీ మాన మీద మోసాడు. అయ్యా ఎవరు కూడా మా తప్పుల్ని, మా పొరపాట్లని వారి మీద వేసుకోరు, కానీ నీవు మాత్రం ప్రభు మా దోషములన్నిటినీ కడిగి వేసి మమ్మల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, అయా నిందారహితులుగా నీ ఎదుట మమ్మల్ని నిలబెట్టుటకు నిన్నును బలిగా అర్పించుకున్న దేవా, నీకే వందనాలు ప్రభు. నువ్వు మా పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి స్తోత్రాలు, నువ్వు మా పట్ల చూపిస్తున్న కృపను బట్టి స్తోత్రాలు ప్రభా. నీకు నమ్మకమైన వారిగా, నీకు సంతోష కారణంగా అయా మమ్మల్ని మీరు చూసినప్పుడు తండ్రి అయా నీవు సంతోషించినట్లుగా మా జీవితాలు మార్చబడటకు సహాయం దయచేయండి. సంపూర్ణ పరిశుద్ధతలో నడిపించండి. లోకం తట్టు కాకుండా, మనుషుల తట్టు కాకుండా నీ వైపు చూసి యథార్థంగా జీవించగలిగిన కృప మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.